శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 786వ పేజీలోని 53వ అధ్యాయం 46వ నుంచి ఈరోజు చదువుతున్నాము. వేద శాస్త్రాలలో తెలియజేసిన ధర్మ లక్షణాలను, లోక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించడంలో మరియు భక్తులు కానివారి మనసులను పరీక్షించడంలో సాయి సద్గురు యొక్క విశిష్ట చాతుర్యం మరియు బావ యొక్క ఆసనం, భావ జ్ఞానం, భావ ధ్యానం, భావస్థానం, వారి మహిమ, వారి సామర్థ్యం గురించిన వర్ణన. 11వ అధ్యాయంలో బాబా యొక్క సచిదానంద స్వరూప స్థితి, అంతటా వ్యాపించిన వారి ప్రఖ్యాతి, డాక్టర్ పండితు యొక్క ప్రేమ, భక్తి, సిద్దిక్ ఫాల్కే యొక్క పూజ్యభావం, బాబా మేఘాలను, సుడిగాలిని అదుపులో ఉంచడం, భక్తులను అగ్నిజ్వాలల నుండి సురక్షించడం గురించి రసభరిత వర్ణన. 12వ అధ్యాయంలో కాకా మాజాని, ధుమాల్, నిమోంకర్, ఒక మామలేధార్, ఒక డాక్టర్ గురించిన వేరువేరు విషయాల మధుర వర్ణన. నాసిక్లోని అగ్నిహోత్రి, గోలబ్ స్వామి యొక్క శిష్యుడైన మూల్య శాస్త్రి యొక్క సంశయం, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన. 13వ అధ్యాయంలో నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడంలో, బాలాశింపి యొక్క శలిజ్వరం పోవడం, బాపు సాహెబ్ బుట్టి యొక్క కలరా వ్యాధి అక్రోడ్ పిస్తాల సేవనంతో నశించడం, ఆనందీ స్వామి యొక్క చెవి నొప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టడం, కాకా మహాజాని విరోచనాల బాధ వేరుశనగ పప్పులతో తొలగడం. 54వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద స్వరూప్ సాయినాథ్ మహారాజ్కి లోక సంస్థ శిఖరం పొందం. శాంతి శాంతి శాంతి.